స్వామివారి దర్శనం ఎన్నిసార్లు దర్శించుకున్నా తనవి తీరదు. గడచిన 60 సంవత్సరాలుగా అనేక పర్యాయాలు స్వామివారిని దర్శించుకున్న ప్రతిసారి వారి అనుగ్రహాన్ని పొందడం, ఈ ప్రాంత పవిత్రతకు స్వామివారి ఆశీస్సులకు నిదర్శనం. ఈ 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలోని ప్రజలు సుఖశాంతులతో వాళ్ళ జీవితాలను మిగతా ప్రపంచంతో చూస్తే విలువలతో ప్రశాంతమైనటువంటి జీవితం భారతీయులు గడపడానికి కారణం ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారే. నిత్యం వినూతనంగా ఎన్నిసార్లు దర్శించుకున్నా ఇప్పుడు 10 నిమిషాల కింద స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. గేటు దాటి బయటకు వచ్చినా మళ్ళీ మనసు అంటున్నది ఎప్పుడు వస్తావు అని. అది వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకనే ప్రభుత్వాలు కూడా స్వామివారి ఖ్యాతిని ఇక్కడ భారతదేశానికో లేదా ఒక మనకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా యావత్ ప్రపంచంలో మొదటి దేవాలయం పర్యాటక ప్రాంతం ఏదైనా ఉన్నది అని అంటే అది తిరుపతి అనే విధంగా తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది. స్వామివారి దర్శనం దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఎల్లప్పుడూ ప్రజలకు చాలా పెద్ద ఎత్తున మనశ్శాంతి దొరుకుతుంది. ఇక్కడ దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత ఆ స్వామివారి ఆశీర్వాదంతో ప్రజలందరూ ప్రత్యేకంగా చాలా సుఖ సంతోషాలతో కనిపిస్తున్నారు. ఇప్పుడే మాట్లాడాను తిరుపతి అథారిటీస్తో. పోయిన నెల మే నెలలో 25 లక్షల మంది వచ్చారు. ఈ జూన్ నెలలో ఇప్పటివరకే 20 లక్షల మంది వచ్చారని ఆయన దాని గురించి వినిపించారు. అంటే ఏడుకొండల స్వామి దగ్గర ఉన్నంత శక్తి బలము ప్రజలకు ఒక సేవ కింద తీసుకున్నందుకు ఇక్కడున్న అధికారులకు ప్రత్యేకంగా నిన్న CEO గారితో కలిశాను, రవి గారితో. ఆయన ఇచ్చిన అడ్వైజు ఉన్న మన గెస్ట్ హౌస్ గురించి మాట్లాడడానికి వచ్చినట్టు, కానీ ఆయన తరఫు నుంచి ఏం చేయాలో సపోర్ట్ చేయడానికి ఒక కార్యక్రమాలు పెట్టుకున్నా. ప్రత్యేకంగా ప్రజలకు అందరికీ ఒక విశ్వాసం దొరకాలి, వాళ్ళందరూ హ్యాపీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన చట్టపరమైన காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையான விதிமுறைகளை மீறினார் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. భక్தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசு சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எனக்குறா వయసు అవసరం లేదు కదా, మాట్లాడతాను తీసుకుంటాను సార్. ఆపద మొక్కుల వచ్చేస్తాను మీరు ఇబ్బంది తీసుకొచ్చేస్తాను. ఓకే ఓకే ఓకే.
సార్ సార్ చాలా తీసుకున్నాయండి తీసుకోవాలి. करने वालों के विरुद्ध कानूनी कार्रवाई की जाएगी। ओम नमो వెంకటేశాయ చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్స్ చేయడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ஓம் நமோ வெங்கடேசாய நிகழ்த்துவது எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய appeal to devotees in Tirumala, making political speeches and creating objectionable reels and posting them on social media is strictly prohibited. Legal action will be taken against the violators. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ. ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರದ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ